మంత్రి పొన్నం ప్రభాకర్ తాను కలిసి పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు విద్యా వైద్య విషయాలలో ఏదో ఒక సహాయం చేయాలని ప్రధాని మోడీ చెప్పారని, వారి సూచన మేరకు ఆలోచన చేసి విద్యార్థులకు సైకిళ్లు ఇస్తున్నామన్నారు. గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉందని విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దీనికి విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం 9వ తరగతి నుండి 10వ తరగతి వచ్చే వాళ్లకు కూడా సైకిళ్లు ఇస్తామన్నారు. మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో వెళ్తున్నారు, అక్కడ స్కూల్స్ ఉంటాయి ఉంటుంది. సెకండ్ అందరితో స్కూల్లో తెలుగులో మాట్లాడుతున్నా, ఫ్యాన్సీగా మాట్లాడతారు. మేము వాళ్ళతో ఎలా జిల్లాలో మొదటిసారి హుస్నాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి గిఫ్ట్ ఎవరు ఇస్తారు? ఎవరు గిఫ్ట్ ఇది? మోడీ గిఫ్టే కదా. మరి మోడీ గారు ఎక్కడున్నారు? ఢిల్లీ లేడు, వేరే దేశంలో ఉన్నాడు. అక్కడికి నిలబడాలి మీరు భారత్ మాతాకి జై అంటే. అక్కడి మోడీ గారు అబ్బా హుస్నాబాద్ స్టూడెంట్స్ తోపులు రానాలి అనాలి లేదా? గట్టిగా అంటారా లేదా? కొంచెం సౌండ్ ఎక్కువైంది అనుకుంటానా. భారత్ మాతాకి 2 చేతులు పైకెత్తాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వినోద మోడీ గారికి బస్ పోయి చెప్తా. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, డిఓ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వేదిక పైన పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది 4వ కార్యక్రమం. నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ పార్లమెంట్లో తీసుకోవడం జరిగింది. మేము 2వసారి ఎంపీ గెలిచిన తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీలు కాకుండా అందరి ఎంపీలతో కూడా నరేంద్ర మోడీ గారు చిట్ చాట్ మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు మీ నియోజకవర్గంలో ఏదో ఒక గొప్ప కార్యం